హాయ్, వెల్కమ్ బ్యాక్. మనం ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తున్నాం కదా. దాంట్లో మనం ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ చూస్తున్నాం. దాంట్లో మనం కొన్ని స్టెప్స్ రాసుకున్నాం. ఏం చెప్పండి? ఫస్ట్ స్టెప్ సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. ఏంటి చెప్పండి? ఫినాన్షియల్ అసెట్ మీన్స్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. అది ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ప్రిన్సిపల్ అవ్వచ్చు, రెండు రావచ్చు, ఒకటొకటి రావచ్చు. ఎట్ డిస్కౌంటింగ్ ఎట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇదే లోన్ కానీ మార్కెట్లో నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటే అంతకి కానీ లోన్ తీసుకుంటే ఎంత వాల్యూ నాకు వచ్చేదో దట్ ఈజ్ మై ఫినాన్షియల్ అసెట్. సెకండ్ ఏం చేసాం? సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. టోటల్ అసెట్ మైనస్ ఫినాన్షియల్ అసెట్ ఈజ్ నథింగ్ బట్ నాన్ ఫినాన్షియల్ అసెట్. థర్డ్ ఏం చూసాం? ఎంట్రీ పాస్ చేసామా? ఎంట్రీ చెప్పండి నాకేంటో. ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఫోర్త్ వన్ ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ అసెట్ చూసాం. మనం ఒక రెండు చార్ట్లు వేసుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయ్ అయితే ఏంటి, లెస్సర్ లెస్సీ అయితే ఏంటి, అన్రిలేటెడ్ పార్టీ అయితే ఏంటి. ఇన్ కేస్ ఆఫ్ హోల్డింగ్ అండ్ సబ్సిడీ అంటే చూసాం. ఏం చెప్పండి? మా ఎంప్లాయర్ ఎంప్లాయీ కేసు అవ్వచ్చు లేదా లెస్సర్ లెస్సీ కేసు అవ్వచ్చు. ఇక్కడ మనకి ఒక రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది 5 years. అవునా కదా? వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ ఎక్సెస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లోన్ అవ్వచ్చు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లీజ్ అవ్వచ్చు, మనం రైట్ ఆఫ్ చేసుకుంటాం. అదే జనరల్ లోన్స్ అయితే ఎటువంటి రిలేషన్షిప్ లేదు కాబట్టి ఇమ్మీడియట్లీ వీ విల్ రైట్ ఆఫ్ టు P&L అకౌంట్. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ హోల్డింగ్ సబ్సిడీ అయితే దాని పేరు డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు, అక్కడేమో డీమ్డ్ ఈక్విటీ అంటారు. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఆ టాపిక్ మనం హోల్డింగ్ సబ్సిడీ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. రైటా? ఇంకా నెక్స్ట్ మనకు లాస్ట్ వన్ ఏం మిగిలిపోయింది చెప్పండి? ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. మనం ఏదైతే ఫినాన్షియల్ అసెట్ క్రియేట్ చేసామో 14 lakhs, ఇప్పుడు దాన్ని ఎలా క్లోజ్ చేయాలి? ఏం చెప్పండి? ట్రీట్మెంట్ అంటే ఏం చేసాం? ఎన్ఎఫ్ఏని క్లోజ్ చేయాలి కదా. మరి ఎలా క్లోజ్ చేసాం ఎన్ఎఫ్ఏని? బై ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. అమోర్టైజేషన్ అంటే ఏంటి? అదే కదమ్మా. ఎంట్రీ చెప్పండి నాకు. P&L అకౌంట్ డెబిట్. మీ దగ్గర కింద రాసుకోండి, ఎంట్రీ పాస్ చేయండి. ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ కింద ప్లీజ్ పాస్ ఎంట్రీ అమ్మా. ఏంటి చెప్పండి ఎంట్రీ? సార్, ఒక ఎసెట్ నా దగ్గర ఉంది. లైక్ డిప్రిసియేషన్ ఎలాగైతే మనం ఛార్జ్ చేసి ప్రతి సంవత్సరం P&L అకౌంట్లో డెబిట్ చేస్తామో అదేవిధంగా ఈ ఎసెట్ యొక్క సర్వీసెస్ మనకు తగ్గుతూ పోతాయి కాబట్టి సింప్లీ అమోర్టైజ్ ఓవర్ లైఫ్ ఆఫ్ లోన్ ఆర్ లీజ్. ఎంట్రీ పాస్ చేయండి అమ్మా. ఎంట్రీ. ఈ టాపిక్లో మీకు ఎంట్రీస్ రావాలి. ఎంట్రీ చెప్పండి నాకు. ఒక ఎసెట్ తగ్గించాలి, డెబిటా క్రెడిటా? సింపుల్గా థింక్ చేయండి. ఎసెట్ అంటే ఏ బ్యాలెన్సు? డెబిట్ బ్యాలెన్సు. ఒక ఎసెట్ పెంచాలంటే డెబిట్, తగ్గించాలంటే క్రెడిట్. ఇప్పుడు చెప్పండి మరి, మీ దగ్గర ఉన్నటువంటి నాన్ ఫినాన్షియల్ ఎసెట్ ఏం చేస్తున్నాం మనం? అమోర్టైజేషన్ తగ్గిస్తున్నాం కదా. అంటే ఏంటి? టు ఎన్ఎఫ్ఏ. అదే ఎంట్రీ. టు నాన్ ఫినాన్షియల్ ఎసెట్. డెబిట్ దేనికి చేస్తాం? P&L అకౌంట్. సో P&L అకౌంట్ డెబిట్ టు నాన్ ఫినాన్షియల్ ఎసెట్. ఏం పేరమ్మా దాని పేరు? ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్ అవ్వచ్చు లేదా ప్రీపెయిడ్ లీజ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద నేమ్. ఎంట్రీ పాస్ చేయండి. అమోర్టైజేషన్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ ఎసెట్. ఎంట్రీ. P&L అకౌంట్ డెబిట్ టు నాన్ ఫినాన్షియల్ ఎసెట్ బీయింగ్, నేరేషన్ రాయండి అమ్మా, బీయింగ్ NFA amortized. Being NFA amortized. Done? Right. పని చేయండి. ఇప్పుడు ఒక పేజ్ మొత్తం గ్యాప్ వదిలిపెట్టండి. నెక్స్ట్ స్టెప్ హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ చెప్తాం. 5th స్టెప్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. ఇంకా మనకి ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ ఉందమ్మా. దీంట్లో మనకి 2 options ఉన్నాయి. ఒకటి అమోర్టైజేషన్ టేబుల్ విత్ జర్నల్ ఎంట్రీస్ లేదా లెడ్జర్ అకౌంట్ విత్ జర్నల్ ఎంట్రీస్. మీరు ఇక్కడ ఎగ్జామ్లో ఎంట్రీస్ పాస్ చేయాలి. వాడు అడగకపోతే అమోర్టైజేషన్ టేబుల్ ఇంట్రెస్ట్ కోసం, అడిగితే లెడ్జర్ అకౌంట్. మన దగ్గర 2 questions ఉన్నాయి. ఒక క్వశ్చన్లో అమోర్టైజేషన్ టేబుల్ ఉంటుంది, ఇంకో క్వశ్చన్లో ఎగ్జామ్లో లెడ్జర్ అకౌంట్ అడిగాడు. మనకి 2 చేద్దాం, మన క్లారిటీ వస్తుంది. సరే,
ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏ నేర్చుకునే ముందు ఓ పని చేద్దాం. వదిలిపెట్టేశారా పేపరు? ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక 2 క్వశ్చన్స్ చేద్దాం. ఆ 2 క్వశ్చన్స్ చేస్తూ వి విల్ లర్న్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ చూద్దాం సార్. ఏంటి ట్రీట్మెంట్ అంటే చెప్పండి, ఏం చేస్తున్నాం? ఈ ఫినాన్షియల్ అసెట్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే ఏంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ 5th ఇయర్లోకి వచ్చినప్పుడు మనకి అది 0 బ్యాలెన్స్ ఎలా అవ్వాలి చూద్దాం. రైట్, స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4 చేద్దాం రండి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 4 ఎగ్జామ్ క్వశ్చన్స్ అమ్మాయి, ఇవన్నీ చాలా సింపుల్ క్వశ్చన్స్. ఇంకా రెగ్యులర్గా క్వశ్చన్ లాగా చేద్దాం. రండి చూద్దాం. యాజ్ అ పార్ట్ ఆఫ్, ఇందాక చదివాం బట్ ఒకసారి మళ్ళీ చూద్దాం మీకోసం. యాజ్ అ పార్ట్ ఆఫ్ స్టాఫ్ వెల్ఫేర్ మెజర్స్, వై కంపెనీ లెంట్ లోన్ టు ఇట్ ఎంప్లాయీస్ ఏ సమ్ ఆఫ్ ఎంతమ్మా 16 lakhs at 5% per annum. ద అమౌంట్ లెంట్ ఆర్ టు బి రీపేడ్, అండర్లైన్ చేసుకోండి పాయింట్. అంటే మీకు రీపేమెంట్ షెడ్యూల్ తెలియాలి. రీపేమెంట్ షెడ్యూల్ అంటే ఇక్కడ రీపెయిడ్ ఇన్ 5 equal installments. రీపెయిడ్ ఇన్ 5 equal installments ఆఫ్ ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి, ప్రతి సంవత్సరము ఈ 16 lakh లోన్ బై 5 వేసుకొని ఈఎంఐని పే చేస్తున్నాం. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ కూడా మనం పే చేస్తాం. ద మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum. కాంట్రాక్ట్ రేట్ ఎంత కాంట్రాక్ట్ మీ ఇద్దరి మధ్య? 5% అమ్మా. వై లెంట్ 16 lakhs ఆన్ January 2021. ఆ కిందంతా సొల్లమ్మ కొట్టేసేయండి ఆ పారాగ్రాఫ్. ఏదో చదవండి ఒకసారి కావాలంటే. ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ Ind AS 109 యువర్ రికార్డ్ ఏమడిగాడు? ఎంట్రీస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2021 ఫర్ ద ట్రాన్సాక్షన్ అండ్ కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ లోన్ ఇనీషియల్లీ టు బి మెజర్డ్ అండ్ అమోర్టైజ్డ్ కాస్ట్ ఫర్ ఆల్ సబ్సిక్వెంట్ ఇయర్స్. ఏంటమ్మా క్వశ్చన్ ఏమడిగాడు చెప్పండి. అరే బాబు, Ind AS 109 ప్రకారం మీరు డే 1 ఫినాన్షియల్ అసెట్, నాన్ ఫినాన్షియల్ అసెట్ ఎంతో కనుక్కోండి. అదేవిధంగా 31st December ఇయర్ ఎండింగ్కి వెళ్ళి అక్కడ ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేయండి. ఏం ఎంట్రీ ఉంటుంది చెప్పండి అక్కడ? ఇంట్రెస్ట్ ఎంట్రీ, రీపేమెంట్ ఎంట్రీ. తర్వాత ఏమడిగాడు? లెడ్జర్ అకౌంట్ అడిగాడా లేదా అమోర్టైజేషన్ టేబుల్ అడిగాడు క్వశ్చన్లో? హీఈస్ ఆస్కింగ్ ఫర్ అమోర్టైజేషన్ టేబుల్. అది అడిగాడు చూడమ్మా. అమోర్టైజర్ కాస్ట్ అంటే ఏంటి? అమోర్టైజేషన్ టేబుల్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. చేద్దామా? ఏమో ఇక్కడ ఆన్సర్ ఏంటో ఉందమ్మా, మనకు అనవసరం. ఇది మనం మన స్టైల్లో చేద్దాము, దెన్ మనకు తెలుస్తుంది ఆన్సర్ ఏంటో. రైట్? ఏంటి మన స్టైల్ చెప్పండి సార్. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఇచ్చాడు కాబట్టి మనకి Ind AS 109 అప్లై అవుతుంది. ఇక్కడ Ind AS 109లో ఏం చేస్తామంటే మనం సార్, స్టెప్ నెంబర్ 1 సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. దాంట్లో స్టెప్ నెంబర్ ఏంటమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ టు బి రికగ్నైజ్డ్. ఏంటి దాని మీనింగ్ చెప్పండి సార్? ప్రజెంట్ వాల్యూ ఆఫ్, అదే కదా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ contractual cash inflows, whether in the form of interest or whether in the form of principal, discounted at market rate of interest. కనుక్కుందాం వచ్చు కదా. మనకు దానికి ఏం చేయాలి? మనం ఒక ఫార్మాట్ వేసుకుందాం. రైండమ్ స్టెప్ నెంబర్ 1 ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ నోట్స్ రాస్తే ఎగ్జామ్లో మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ ఆన్సర్లు టిక్కులు కొట్టుకుంటే ఎగ్జామ్లో పెన్ను ముందుకెళ్ళదు. అది మీ చాయిస్, దానికి నేనేం చేయలేను. మా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ ఏంటమ్మా ఫార్మాటు? ఇయర్, క్యాష్ ఫ్లోస్. ఇక్కడ పీవీ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పండి? మార్కెట్ రేటు 5 or 10? 10 మార్కెట్ రేటు, కాంట్రాక్ట్ రేట్ కాదు. తర్వాత పీవీసిఎఫ్. మా క్యాష్ ఫ్లోస్లో మనకు 2 types ఉన్నాయి ఆ క్వశ్చన్లో. ఏంటది సార్? క్వశ్చన్లో మనోడు ప్రిన్సిపల్ కూడా రీపే చేస్తున్నాడు ఎవ్రీ ఇయర్ మనోడు ప్రిన్సిపల్ కూడా రీపే చేస్తున్నాడు. ప్రిన్సిపల్ రీపేమెంట్ జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్ కూడా మనకి రీపేమెంట్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి క్యాష్ ఫ్లోస్ అనేవి 2 types వచ్చాయి. మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను. ఆ క్వశ్చన్లో మనకి ఒకటే వస్తుంది. ఇంకో క్వశ్చన్ చూపిస్తాను. ఏమో కొన్నిసార్లు ఏం చెప్పండి, ఇంట్రెస్ట్ మాత్రమే రీపేమెంట్ చేస్తాం. 5th ఇయర్లో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రీపే చేస్తాం. కానీ ఒక ఎగ్జామ్ క్వశ్చన్లో ఏమడిగాడంటే
ముందు ప్రిన్సిపల్ రీపే చేయండి, తర్వాత ఇంట్రెస్ట్ రీపే చేయమన్నాడు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎగ్జామ్ క్వశ్చన్ చేద్దాం. అంటే క్యాష్ ఫ్లో యొక్క రీపేమెంట్ షెడ్యూల్ మీకు చాలా ఇంపార్టెంట్ చదవటం. ఈ క్వశ్చన్లో ఏం చెప్పాడు, ప్రిన్సిపల్ కూడా ప్రతి సంవత్సరం ఈక్వల్గా పే చేయమన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చింది, అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. క్లియర్? రాద్దాం ఫస్ట్. ఇంకా రెండమ్మా, ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5. ఎంత మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్? 16 lakhs. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 5 అంటే ఎంత? 3.2. సో ప్రిన్సిపల్ వచ్చేసి నాకు 3,20,000, 3,20,000, 3,20,000, 3,20,000, 3,20,000. ఇంట్రెస్ట్ ఏ రేటు? కాంట్రాక్ట్ రేటు. ఎంత మీ కాంట్రాక్ట్ రేటు? నీకు మీ ఎంప్లాయీ ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాడు? 5%. చెప్పండి మరి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? 16 lakhs అవుట్ స్టాండింగ్ సార్. సో 16 lakhs ఇంటూ 5%. ఎంత? 80,000. రైట్. సెకండ్ ఇయర్లో సార్ మొత్తం 16 lakhs అప్పులో నేను 3,20,000 పే చేశాను సార్. ఇంకా నాకు 12,80,000 అప్పు ఉంది సార్. మరి 12,80,000 మీద ఎంత 5% అంటే సార్ నాకు అది 64,000 సార్. అర్థమవుతుందా ఇంట్రెస్ట్ కనుక్కోవటం? సింపుల్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంతే. తర్వాత సార్ 16 lakhs అప్పు తీసుకుంటే నేను దాంట్లో ఫస్ట్ ఇయర్ ఏమో 3,20,000 పే చేశాను, సెకండ్ ఇయర్ ఏమో 3,20,000 పే చేశాను. ఇంకా నాకు 9,60,000 అప్పు ఉంది సార్. మరి 9,60,000 మీద నేను 5% 48,000 నేను వాడికి పే చేస్తాను సార్. అంతే కదా? లాస్ట్ ఇయర్ ఎంతమ్మా సార్? నాకు ఇంకా 6,40,000 అప్పు ఉంది సార్. దాని మీద 5% సార్, 32,000. లాస్ట్ ఇయర్ రండి, ఎంత మీకు అప్పు? ఇంకా సార్ లాస్ట్ ఇంకా ఒక ఈఎంఐ పెండింగ్ ఉంది సార్ నాకు, 3,20,000 ఇంటూ 5% సార్, అది 16,000 రూపీస్ నాకు. చాలా సింపుల్ కదమ్మా క్యాష్ ఇన్ఫ్లోస్ కనుక్కోవడం. నెక్స్ట్, ఏ డిస్కౌంట్ రేటు? 5%, 10%? 5 ఏమో కాంట్రాక్ట్ రేటు, 10 ఏమో మార్కెట్ రేటు. మీకు ఏది కావాలి, 5 or 10? సార్ మాకు కావాల్సింది మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ 10%. మా క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి, మీకు డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ ఇస్తాడు. ఆల్వేస్ డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ మీకు ఇస్తాడు. ఇవ్వకపోయినా కనుక్కోవడం వచ్చా మీకు? చిన్నప్పుడు చేస్తుంటాం మనం. ఎలా వస్తుంది చెప్పండి 10%కి? సార్ 1/1.1 ఈజ్ ఈక్వల్ టు కొడితే ఫస్ట్ ఇయర్, ఇంకా అలా ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేసుకుంటూ వెళ్తే వస్తూ ఉంటాయి. అదే మీకు 20% కావాలంటే 1/1.2. అదే మీకు 12% కావాలంటే 1/1.112. మీకు 8% కావాలంటే 1/1.08. ఇది మీకు వచ్చే ఉంటుంది పాటికి. ఎవరన్నా మర్చిపోయింటే చూడండి, చాలా సింపుల్ అలా కనుక్కోవచ్చు. ఏమీ చెప్పకపోతే ఆల్వేస్ టేక్ 3 digits. ఇక్కడ చిన్న చిన్న పాయింట్లు చూడండి జాగ్రత్తగా. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే ఈ మధ్య ఎగ్జామ్ ప్యాటర్న్లో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, టేక్ అప్ టు 3 decimals, టేక్ అప్ టు 4 decimals. మీకు ఎగ్జామ్లో డిస్కౌంట్ రేట్ ఇచ్చేస్తాడమ్మా మ్యాక్సిమం. ఇవ్వనప్పుడు క్వశ్చన్లో ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఇన్ని డెసిమల్స్ తీసుకోమంటున్నాడు, 3నా 4ఆ 2 అనేవి. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్ట్రక్షన్స్లో చెప్పిన విధంగా తీసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ లేవనుకోండి, జనరల్లీ టేక్ 3 digits. ఓకే, ఈ క్వశ్చన్లో మనకు వాడు ఇచ్చేసాడు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వాడు కొన్నిసార్లు ఎగ్జామ్లో కావాలని చెప్పేసి ఈ డిస్కౌంట్ టేబుల్ ఇచ్చాడు మీకు. వాడు మీకు 10% ఇస్తాడు, అదేవిధంగా 5% కూడా ఇచ్చేస్తాడు కావాలని చెప్పి మీకు. యు గోట్ ద పాయింట్? వాడు ఎగ్జామ్లో 10% ఇస్తాడు, అదేవిధంగా 5% కూడా ఇస్తాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అప్పుడు ఏం కావాలి మీకు? మీకు కావాల్సింది మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కూపన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, కాంట్రాక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. చాలా అలర్ట్గా ఉండాలి మా ఎగ్జామ్ సెంటర్లో. ఎంత చదివా అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ 3 గంటల్లో మీరు ఎంత అలర్ట్గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా నేను చెప్పే కన్ఫ్యూజన్స్ ఎలా ఉంటాయో? సో మీకు మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%కి డిస్కౌంట్ రేట్స్ కావాలి. క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి తీసుకోండి. రైట్, ఎంత అవి? సో 0.909.
0.827, 0.751, 0.683, 0.620. ఎంత వచ్చిందమ్మా కనుక్కుంటే సార్ 14,06,272. ఇది స్టెప్ నెంబర్ ఏ అయిపోయింది. స్టెప్ నెంబర్ బి ఏంటమ్మా రాయండి. సపరేషన్ ఆఫ్ ఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ ఎలా వస్తుంది? టోటల్ లోన్ ఎంత 16 lakhs మైనస్ ఫినాన్షియల్ అసెట్ 14,06,272. ఇదంతా కనుక్కోండి ఇది ఇక్కడ లేదు ఆన్సరు, రాసుకోండి మీరు. 16 lakhs minus 14,06,272, 1,93,278. అదేగా. నెక్స్ట్ ఎంట్రీ పాస్ చేయండి. ఎంట్రీ పాస్ చేయండి. ఏం చెప్పాము ఎంట్రీ? సార్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఏం పేరు మా ఫైనాన్షియల్ అసెట్ పేరు? లోనా. సో స్టాఫ్ లోన్ అకౌంట్ డెబిట్ బ్రాకెట్లో ఫైనాన్షియల్ అసెట్. ఎన్ఎఫ్ఏ పేరు ఏం పేరు? ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్ అకౌంట్ బ్రాకెట్లో నాన్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంట్రీ పాస్ చేయడం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 1లో ఏబి అయిపోయింది మనకి. స్టెప్ నెంబర్ 2కి వెళ్ళండి. ఇప్పుడు జర్నల్ ఎంట్రీ 14,06,200. ఏంటమ్మా ఎంట్రీ? ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఎంత 16 lakhs బయటకు వెళ్ళిపోయాయి మన దగ్గర. ఈ 16 lakhsలో ఒకటేమో ఫైనాన్షియల్ అసెట్ 14,06,272 ఫైనాన్షియల్ అసెట్, 1,93,278 ఏమో నాన్ ఫైనాన్షియల్ అసెట్. బీయింగ్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్ రికగ్నైజ్డ్. సరిపోతున్నాం. ఏం పేరు చెప్పండి? ఫైనాన్షియల్ పేరు సార్ స్టాఫ్ లోన్, నాన్ ఫైనాన్షియల్ పేరు ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్. అంతే కదా. దీని పేరు ఏం పేరు? సార్ స్టాఫ్ లోన్ అకౌంట్. దీని పేరు ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్ అకౌంట్. అయిపోయిందిగా. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. ఏంటి క్వశ్చన్? ఎంప్లాయర్ మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా? మరి ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందో ఏం చెప్పాను మీకు నేను? సార్ ఎన్ని సంవత్సరాలు అయితే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందో అన్ని సంవత్సరాలకి మీరు ఈ నాన్ ఫైనాన్షియల్ అసెట్ని అమోర్టైజేషన్ చెయ్యాలి. అర్థం మరి? అమోర్టైజేషన్ పర్ యానం 1,93,278 డివైడ్ బై 5. ఎంత కనుక్కున్నాం ఇది? సార్ సంవత్సరానికి 38,745 రౌండ్ ఆఫ్ చేసేయండి అమ్మా. అప్పర్ రౌండ్ ఆఫ్ చేయండి. 6 వేసేయండి. 746 పర్ యానం. ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మీరు దాన్ని ఎన్ని సంవత్సరాలు అయితే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందో అన్ని సంవత్సరాలకి మీరు దాన్ని రైట్ ఆఫ్ చేయాలి. ఎంతది? సో 38,746. ఎంట్రీ చెప్పండి నాకు దీనికి ఊరికనే. ఏముంది సార్? ఎసెట్ తగ్గించాలి, P&L డెబిట్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్. ఎంతమంది? 38,746, 38,000. ఇది ఇప్పటిదాకా మనం నేర్చుకుని చూడండి సింపుల్గా ఉందో. ఎగ్జామ్లో ఇది మీకు 5 minutes కంటే తక్కువ టైంలో అయిపోతుంది. ఏమని చెప్పండి దీంట్లో? క్వశ్చన్ చదువుతారు, మీకు క్వశ్చన్ చూడ అర్థమైపోతుంది. ఇదేదో సబ్సిడైజ్ లోన్స్, ఎంప్లాయీ లోన్ ఇచ్చాడు కాబట్టి స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్, స్టెప్ నెంబర్ 2 సపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ అసెట్, స్టెప్ నెంబర్ 3 ఎంట్రీ పాస్ చేయాలి, స్టెప్ నెంబర్ 4 ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్ అమోర్టైజేషన్ ఓవర్ రిలేషన్షిప్ పీరియడ్. చూడండి సింపుల్గా ఉంది క్వశ్చన్. ఇక్కడ దాకా కానీ మీకు అర్థమైందంటే దెన్ విల్ గో ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. అర్థమైందా?
ఇదిగోండి డే 1 ఈ ఎంట్రీ పాస్ చేసాం మనం, అవునా? దీంట్లో ఇది మీరు క్లోజ్ చేశారు. ఈ నాన్ ఫినాన్షియల్ అసెట్ని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసి మీరు దాన్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇదిగోండి ఈ ఫినాన్షియల్ అసెట్ని, ఈ బ్యాంక్ని మనం క్లోజ్ చేయాలి. అంతేనా? చూద్దాం. చాలా సింపుల్ పాయింట్ అమ్మది. ఇది ఇక్కడ దాకా మీకు క్లియర్ అయిందంటే దెన్ విల్ గో టు ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండర్ 2 మెథడ్స్ చెప్తాను మీకు. ఒకటేమో అమోర్టైజేషన్ టేబుల్ వేద్దాము, ఇంకోటేమో లెడ్జర్ అకౌంట్ వేసి దాన్ని మనం క్లోజ్ చేద్దాం. వెళ్దాం నెక్స్ట్ స్టెప్కి. పెట్టినమ్మా ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్, దట్ ఈజ్ స్టాఫ్ లోన్. తొడిపోయిన బోర్డు. రైట్. చాలా సింపుల్ అమ్మా ఈ టాపిక్, చాలా ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్లో. సో ప్లీజ్ దయచేసి ఫస్ట్ మనం లెడ్జర్ అకౌంట్ ద్వారా నేర్చుకుందాం. ఎగ్జామ్లో లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయమని అడుగుతాడు. నేను చూపిస్తాను ఎగ్జామ్ క్వశ్చన్ నెక్స్ట్ మీకు, May 23 ఎగ్జామ్ క్వశ్చన్ చూద్దాం. సరే ఏంటమ్మా లెడ్జర్ అకౌంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్లు. స్టాఫ్ లోన్ అకౌంట్. ఎంట్రీ పోస్ట్ చేయడం వచ్చా మీకు? లెడ్జర్ అకౌంట్లో చిన్నప్పటి నుంచి చేస్తుంటారు ఎంట్రీ పోస్ట్ చేయడం. ఏంటి ఎంట్రీ చెప్పండి సార్? స్టాఫ్ లోన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అంటే అకౌంట్ డెబిటే కదా, సో టు బ్యాంక్. అంతేనా? బై బ్యాంకా? స్టాఫ్ లోన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంకే కదా. ఎంత రాస్తారు? 16 lakhs 14 lakhs? ఎంత మీ ఫినాన్షియల్ అసెట్? 14 lakhs. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏం అవ్వాలి మీది? ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడికి ఏం అవ్వాలి? ఇక్కడికి వస్తే 0 అయిపోవాలి. అదే మన టార్గెట్. ఎలాగైతే ఎన్ఎఫ్ఏని క్లోజ్ చేసేసామో ఎఫ్ఏని కూడా మనం క్లోజ్ చేసేయాలి. సరే నాకు ఒక మాట చెప్పండి, ఈ ఎన్ఎఫ్ఏ అసలు దేనికోసం వచ్చింది? వై దట్ ఎన్ఎఫ్ఏ అరైజెస్? సార్ ఎన్ఎఫ్ఏ అరైజెస్ బికాజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్స్. అదే నేను కానీ మా ఎంప్లాయీస్ దగ్గర 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఇచ్చి ఉంటే అసలు మాకు నాన్ ఫినాన్షియల్ అసెట్ అనే కాన్సెప్టే వచ్చేది కాదు సార్. ఈ నాన్ ఫినాన్షియల్ అసెట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మాకు బికాజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్సెస్ వల్ల మాకు ఈ నాన్ ఫినాన్షియల్ అసెట్ వచ్చింది సార్. ఓకే, మరి ఇప్పుడు నేను ఫినాన్షియల్ అసెట్ కనుక్కున్నాను. ఎంత డిస్కౌంట్ రేట్ వాడి కనుక్కున్నాను నేను? సార్ నేను 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడి ఫినాన్షియల్ అసెట్ కనుక్కున్నాను సార్. మరి కాంట్రాక్చువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాకు? సార్ దట్ ఈజ్ 5% సార్. అవునా కదా? మీకు క్లారిటీ ఉందన్నమాట. రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జామ్లో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. లెడ్జర్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏం చేయాలి, అదేవిధంగా క్రెడిట్ సైడ్ ఏం చేయాలి అర్థం కాదు పాపం జనాలకి. నేను ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావడానికి ఏమో డెబిట్ సైడ్ ఏంటి, క్రెడిట్ సైడ్ ఏంటని మనం ఒక చిన్న కీవర్డ్ పెట్టుకుందాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనం ఒక చిన్న కీవర్డ్ పెట్టుకుందాం. ఏంటి సార్ అంటే ఏమో మీరు ప్రిపేర్ చేసే లెడ్జర్ అకౌంట్లో బ్యాంక్ అని ఎటు సైడ్ అయితే రాస్తారో టు బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీకు ఫినాన్షియల్ లయబిలిటీ అకౌంట్ అయితే ఇటు వచ్చేది మీకు
బై బ్యాంక్, అంతేనే కదా. ఇదే లెడ్జర్ అకౌంట్ కానీ ఫినాన్షియల్ లయబిలిటీ అకౌంట్ అయితే బై బ్యాంక్ అని వచ్చేది. ఇది మీకు ఫినాన్షియల్ అసెట్ కాబట్టి ఎంట్రీ ఏం పాస్ చేశారు సార్? టు బ్యాంక్. ఇదేనా టు బ్యాంకేగా, అవునా కదా. మీరు ఎటు సైడ్ అయితే టు బ్యాంక్ అని రాశారో ఏమో ఇక్కడ బి ఫర్ భ్రమ. ఏంటి సార్ భ్రమ అంటే చెప్తాను చూడండి. ఏమ్మా ఎటు సైడ్ అయితే మీరు బి అని రాశారో దట్ ఈజ్ నథింగ్ బట్ భ్రమ. మరి భ్రమకు ఆపోజిట్ ఏంటి? రియాలిటీ. ఓ ఏంటమ్మా భ్రమకు ఆపోజిట్? సార్ భ్రమకి ఆపోజిట్ రియాలిటీ సార్. ఇప్పుడు నాకు ఒకసారి చెప్పండి, మీరు రియాలిటీలో ఎంత ఇచ్చారు లోన్ మీ ఎంప్లాయీస్కి? నిజంగా మీరు రియాలిటీలో మీ ఎంప్లాయీస్కి లోన్ ఎంత ఇచ్చారమ్మా? 16 lakhs. భ్రమలో ఎంత ఇచ్చారు లోన్ మీరు? 14 lakhs. అవునా కదా. మీరు రియాలిటీలో ఎంత ఇచ్చారు లోన్ మీకు? 16 lakhs, నాట్ 14 lakhs. సరే ఒక మాట చెప్పండి నాకు, మీ ఎంప్లాయీస్ మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత లోన్ మీద ఇస్తారు? 16 lakhs మీద ఇస్తారా 14 lakhs మీద ఇస్తారా? 16 lakhs మీద ఇస్తారు. మరి ఏంటి సార్ Ind AS 109 అంటే? ఇదంతా ఒక భ్రమ. మన జీవితం ఎలాగైతే భ్రమో ఈ Ind AS కూడా ఒక భ్రమ. ఏదో చేస్తున్నాం, సరే ఏదో చేస్తున్నాం, రియాలిటీకి రండి ఫస్ట్. నిజ జీవితంలో మీ ఎంప్లాయీ మీకు ఎంత లోన్ మీద ఇంట్రెస్ట్ పంపిస్తాడు? 16 lakhs, 14 lakhs? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? 16 lakhs. సో దిస్ ఈజ్ రియాలిటీ. మరి భ్రమ ఏంటంటే సార్ నేను కానీ ఈ లోన్ కానీ అమ్మా సారీ అమ్మా చిన్న సౌండ్ ఏదో వస్తుంది. రియాలిటీ చెప్పండి. రియాలిటీ అర్థమైంది కదా. ఇప్పుడు భ్రమ చెప్పండి. మనం ఏమనుకుంటున్నాం? నేను కానీ ఈ లోన్ కానీ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చుంటే నేను కానీ ఈ లోన్ కానీ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చుంటే ఇంత ఎసెట్ అయ్యి ఉండేది. మరి భ్రమేగా, అదంతా భ్రమే కదా. ఇక్కడ మనకి ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏకి వచ్చినప్పుడు మనకి సింపుల్గా గుర్తుండాలంటే మనం లెడ్జర్ అకౌంట్ని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాం. ఒకటేమో భ్రమ ఇల్యూజినేషన్, ఒకటేమో రియాలిటీ. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రియాలిటీ సంగతి చెప్పండి. అమ్మా. మీరు ఎప్పుడైతే 31st January, మీరు ఎప్పుడైతే 31st December అమ్మది 2021కి వచ్చారో ఏం జరిగి చెప్పండి మీకు? సార్ నేను ఎప్పుడైతే 31st December వచ్చానో మా ఎంప్లాయీస్కి ఫోన్ చేశాను నేను. హలో ఏంట్రా లోన్ తీసుకున్నావు, ఈఎంఐ పంపాలా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ పంపాలా? మరి తీసుకురా డబ్బులు. మరి డబ్బులు తీసుకురా అంటే ఏం చేశాడు వాడు మనకి డబ్బులు తీసుకొని వచ్చాడు. ఎంత తీసుకొని వచ్చాడు డబ్బులు నాకు వాడు? సార్ నాకు వాడు బై బ్యాంక్ అని చెప్పేసి నాకు ఎంత వచ్చాయి డబ్బులు నాకు? సార్ ఇంట్రెస్ట్ ఫామ్లో కొంత వచ్చాయి, ప్రిన్సిపల్ ఫామ్లో కొంత వచ్చాయి. నాకు ఎంత వచ్చాయమ్మా? నాకు 80,000 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా 3,20,000 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్. దానికి ఎంట్రీ చెప్పండి నాకు. ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్, డబ్బులు వస్తున్నాయి మన జేబులోకి ఇప్పుడు. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫినాన్షియల్ అసెట్. అదే రియాలిటీ. మీరు ఇయర్ ఎండింగ్లో మీకు ఏమొస్తున్నాయి? డబ్బులు వస్తున్నాయి కదా మరి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫినాన్షియల్ అసెట్. ఇప్పుడు పిచ్లోకి వెళ్దాం, కాసేపు భ్రమలోకి వెళ్దాం. మనం ఏమనుకుంటున్నాం? ఒకవేళ నేను కానీ ఈ లోన్ కానీ 10%కి ఇచ్చుంటే అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు భ్రమలో కూడా ఒక లోన్ ఇచ్చావు. ఎంత ఇచ్చావు లోను భ్రమలో? సార్ నేను 14,06,270 ఇచ్చాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చావు? 10%కి ఇచ్చావు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు భ్రమలో ఏమనుకుంటావు? నేను 14 lakhs నేను వడ్డీకి ఇచ్చాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి? 10%కి ఇచ్చాను. నువ్వేమనుకుంటావు? ఓకే, ఇప్పుడు మరి నేను అప్పు ఇచ్చాను కాబట్టి మరి నాకు ఇంట్రెస్ట్ రావాలిగా. భ్రమలో కూడా నేను అప్పు ఇచ్చాను కాబట్టి మరి నాకు ఇంట్రెస్ట్ రావాలిగా.
ఎంత రావాలి ఇంట్రెస్ట్ నాకు? సార్ ఇంట్రెస్ట్ నాకు 10% పర్ యానం ప్రకారం నాకు అక్రూ చేసుకుంటూ వెళ్తాను సార్. ఎందుకని చెప్పు, ఎందుకు అక్రూ అంటున్నాను నేను? రియాలిటీలో నీకు ఇంట్రెస్ట్ ఎంప్లాయీస్ పే చేస్తున్నారు, భ్రమలో నీకు ఎవడు పే చేస్తాడు? భ్రమలో నోబడీ విల్ పే మీ ఇంట్రెస్ట్. అంటే ఏం చేస్తాం మనం? సో ప్రతి సంవత్సరం మనం భ్రమలో ఓకే నేను 14 lakhs ఇంట్రెస్ట్ లోన్ ఇచ్చాను కాబట్టి నాకు 10% ఇంట్రెస్ట్ రావాలి అని ఏం చేస్తాను నేను? యాడ్ చేసుకుంటూ పోతాను. ఏం చేయాలమ్మా అప్పుడు? సో భ్రమలో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండమ్మా, భ్రమ అన్న సైడ్ మీరు ఎప్పుడైనా సరే మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంట్రెస్ట్ మీరు అక్రూ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? యాడ్ చేయండి ఇప్పుడు. ఇంకా యాడ్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఎంత? 14,06,270 అంటే 1,40,620. ఇదమ్మా సంగతి. సో ఆటోమేటిక్గా లోన్ ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. అక్కడ క్యారీడ్ డౌను, ఇక్కడ మీకు బ్రాడ్ డౌన్. ఇంతే. ఈ 1 year కానీ మీకు అర్థమైందంటే క్వశ్చన్ బికమ్ వెరీ వెరీ ఈజీ. ఎందుకు సార్ భ్రమలో మీరు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారంటే ఏమో చెప్పండి. సింపుల్ పాయింట్. ఇక్కడేమో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, బట్ ఇదేమో 10% డిస్కౌంట్ చేసాం. మరి ఆ డిఫరెన్స్ నువ్వు ఇంట్రెస్ట్ యాడ్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చేసరికి ఇది క్లోజ్ చేయాలి మనం 16 lakhs తీసుకొచ్చి. అవునా కదా? ఏదైతే మీరు ఎన్ఎఫ్ఏ అని చెప్తున్నారో ఆ ఎన్ఎఫ్ఏ అని కూడా మనం క్లోజ్ చేయాలి కదా మరి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్స్ ఎంతైతే ఉందో, బికాస్ రియాలిటీలోనేమో ఇంట్రెస్ట్ రేట్ ఎంత? కాంట్రాక్ట్ రేట్ 5%. మరి ఇక్కడ నువ్వు 5% లెక్కన ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తున్నావు, ఇక్కడేమో 10% డిస్కౌంట్ చేసావు. మరి రెండు నీకు మ్యాచ్ ఎలా అవుతాయి? సో రెండు నీకు మ్యాచ్ అవి అకౌంట్ క్లోజ్ అవ్వాలంటే నువ్వు భ్రమలో కూడా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నువ్వు అక్రూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దెన్ అల్టిమేట్లీ ఇక్కడికి వచ్చేసరికి యువర్ అకౌంట్ విల్ బీ క్లోజ్. ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి మళ్ళీ? ఇక్కడ నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది, అవునా? ఇక్కడ నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుందా? మళ్ళీ ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ ఎంత? 10%. ఇక్కడేంటి రియాలిటీ ఏంటి? రియాలిటీ ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు రియాలిటీ మనం ఇందాక టేబుల్ వేసాం కదా, ఇందాక మనం టేబుల్ వేసామో పీవీ టేబుల్, దాంట్లో మనకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి ముందే ఫిక్స్ అయిపోయినాయి, అవి మారో మనకి. సో రియాలిటీ ఎప్పుడు మారదు, భ్రమలోనే లోన్ బ్యాలెన్స్ మారుతూ వెళ్తుంది అనమాట. సో మీరు అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేసరికి యువర్ అకౌంట్ షుడ్ బి జీరో. సో ఇప్పుడు నేను చేయొచ్చు, కానీ నేను చేయను. మీకు హోంవర్క్ ఇప్పుడు క్లాస్ అందరూ కూడా ఒక 5 minutes పాజ్ చేసి, చేసిన తర్వాత ప్లీజ్ డూ లెడ్జర్ అకౌంట్ టిల్ year 5. నేను చేస్తే నాకు ఎంతసేపు 2 minutes. బట్ ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇప్పుడు మీరు కనుక్కోండి, నాకు చెప్పండి ఇప్పుడు ఎంత ఉంది బ్యాలెన్స్ సెకండ్ ఇయర్ బిగినింగ్లో. సార్ సెకండ్ ఇయర్ బిగినింగ్లో బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ సార్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 11,46,899 వచ్చి కనుక్కోవటం. ఈ రెండు మైనస్ ఈ రెండు క్లోజింగ్ బ్యాలెన్స్ అమ్మా, లెడ్జర్ అకౌంట్ ఇది. ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాయండి, 11,46,899. ఇది ఒక ఇయర్ చేస్తాను నేను. ఇప్పుడు చెప్పండి రియాలిటీ ఏమైతే చెప్పండి అమ్మా. మన డబ్బులు వస్తున్నాయి కదా, ఎంత సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్? సార్ సెకండ్ ఇయర్ నాకు ఇంట్రెస్ట్ ఏమో 64 వస్తుంది, ప్లస్ ప్రిన్సిపల్ ఏమో 3,20,000 వస్తుంది. రియాలిటీ నో చేంజ్. భ్రమలో చెప్పండి ఇప్పుడు ఎంత? భ్రమలో నీ లోను ఇదిగో, ఇది నీ లోను. ఇప్పుడు దీని మీద ఏం చేస్తాము? ఇంటూ 10% ఇంట్రెస్ట్ అక్రూడ్. ఎంతది సార్? 1,14,690. ఇలా మీరు ఈ లోన్ అమౌంట్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ క్యారీ డౌనా, ఇక్కడ మళ్ళీ బ్రాడ్ డౌన్, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ వస్తుందా? ఇక్కడ నీకు ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో దాని మీద నువ్వు 10% వేసుకెళ్ళిపో. ఇలా నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడు నీకు లెడ్జర్ అకౌంట్ క్లోజ్ అయిందనుకోండి, నీ క్వశ్చన్ కరెక్ట్. లెడ్జర్ అకౌంట్ క్లోజ్ అవ్వట్లేదు అనుకోండి, నీ క్వశ్చన్ తప్పు. 5th yearలో చిన్న అప్రాక్సిమేషన్ ఎర్రర్ వస్తుంది. దాన్ని ఏం చేస్తాం? హైర్ పర్చేజ్ చేసినప్పుడు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్లో రౌండ్ ఆఫ్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేయండి. ఇది మీకు హోంవర్క్.
బట్ ఏం చెప్పాను ఇక్కడ మీకు లాజిక్ గుర్తుపెట్టుకోవడానికి, సార్ ఎక్కడైతే మీరు టు బ్యాంక్ అని రాస్తారో డెబిట్ సైడ్ ఇన్ కేస్ ఆఫ్ అసెట్స్, క్రెడిట్ సైడ్ ఇన్ కేస్ ఆఫ్ లయబిలిటీస్, దట్ ఈజ్ ఆల్ భ్రమ. బి బ్యాంక్ అని రాసినప్పుడు బి భ్రమ. ఆపోజిట్ ఏంటమ్మా రియాలిటీ. భ్రమలోనేమో మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడతాము, రియాలిటీలోనేమో కూపన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రీపేమెంట్స్ మొత్తం వస్తాయి. దిస్ విల్ బి క్లోజ్డ్. ఓకేనా, రైట్, క్లియర్. ఇంకోటి ఏమడిగాడు అమ్మాడు, అమోర్టైజేషన్ టేబుల్. ఇది కూడా సేమే. ఇలా ఉన్న లెడ్జర్ అకౌంట్ని ఇలా తిప్పామనుకోండి, దట్ ఈజ్ నథింగ్ బట్ అమోర్టైజేషన్ టేబుల్. ఎలాగమ్మా చెప్పండి. ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ at the rate of 10% భ్రమ. నెక్స్ట్ రీపేమెంట్, మా క్లోజింగ్ బ్యాలెన్స్. చెప్పండి. ఇదిగోండి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇయర్ నెంబర్ 1లో? సార్ 14,06,272. ఇంట్రెస్ట్ ఎంత భ్రమలో? మరి 1,40,627. రీపేమెంట్ ఎంత రియాలిటీలో? 4 lakhs. ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ రీపేమెంట్ 11,46,899. సింపుల్. మళ్ళీ సెకండ్ ఇయర్కి ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్? సార్ 11,46,899. ఇంట్రెస్ట్ ఎంత? సార్ 1,14,690. రీపేమెంట్ ఎంత చూడండి అక్కడ. ఇదిగోండి 3,84,000. ఇది కనుక్కోండి అంతే. మళ్ళీ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ సేమ్. ఇవి మీరే చేయాలి, నేను చేయను. ఆన్సర్ చూసి కాదు, చూడకుండా చేస్తే ఎగ్జామ్ మార్కులు వస్తాయి. చూసి టిక్కులు కొట్టారనుకోండి, అక్కడ మార్కులు రావు. అర్థమైంది పాయింట్? సో దిస్ మచ్ సింపుల్ మై క్వశ్చన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ ఆర్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమోర్టైజేషన్ టేబుల్. క్లియర్, రైట్. నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ రాయండి. క్లాస్ 5 minutes పాజ్ చేసి, క్లాస్ 5 minutes పాజ్ చేయండి దయచేసి. పాజ్ చేసిన 5 కాదు 10 minutes పాజ్ చేయండి క్లాసు. ముందు లెడ్జర్ అకౌంట్ క్లోజ్ చేయండి, తర్వాత అమోర్టైజేషన్ టేబుల్ క్లోజ్ చేయండి. ఇవి రెండు చేసిన తర్వాత మళ్ళీ క్లాస్ ఆన్ చేయండి. అప్పుడు ఎంట్రీ రాయండి, సరిపోతుంది. లేదా మీ ఇష్టం అమ్మా, అక్కడ చూసి రాస్తామంటే మిమ్మల్ని మీరే చీట్ చేసుకుంటే నోబడీ కెన్ సేవ్. అది మీ ఇష్టం, రైటా? నెక్స్ట్, సో ఆఫ్టర్ 10 minutes వెల్కమ్ బ్యాక్. ఎంట్రీస్ పాస్ చేద్దామా? ఎంట్రీస్ చాలా సింపుల్. ఒకటేమో భ్రమలో ఇంట్రెస్ట్ అక్రూ చేయండి, రియాలిటీలో ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రిసీవ్ చేసుకోండి. రెండు ఎంట్రీలు వస్తాయమ్మా. ఒకటి భ్రమలో ఇంట్రెస్ట్ అక్రూ చేయండి, రియాలిటీలో ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రిసీవ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోండి అమ్మా. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తున్నాయా? సో బ్యాంక్ అకౌంట్ డెబిట్. ర్యాండమ్ ఎంట్రీ. ఎంట్రీ నెంబర్ 1 బ్యాంక్ అకౌంట్ డెబిట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఇదిగోండి ఇలా ఎంట్రీ పాస్ చేయడం కూడా రా చాలా మందికి పాపం. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తున్నాయా? సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు స్టాఫ్ లోన్. అంటే ఏంటి? స్టాఫ్ లోన్ క్రెడిట్ అవ్వాలి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు స్టాఫ్ లోన్ 4 lakhs. బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తున్నాయి లోపలికి, డెబిట్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు స్టాఫ్ లోన్ అకౌంట్. ఇటు సైడ్ రాయండి. ఇటు సైడ్ ఏం చేస్తున్నామమ్మా? ఇంక్రీజ్ చేస్తున్నాం స్టాఫ్ లోన్ని. సో స్టాఫ్ లోన్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అక్రూడ్. స్టాఫ్ లోన్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అక్రూడ్. 2 ఎంట్రీస్ ఓన్లీ. ఒకటేమో భ్రమలో ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. ఇదిగోండి యాడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ రీపేమెంట్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ బ్యాలెన్స్. డన్, రైట్. మా సిఏ ఫైనల్లో కూడా నేను మీకు ఎంట్రీస్ నేర్పిస్తాను అనుకుంటే నేనేం చేయలేను దానికి. బట్ స్టిల్ నేను చెప్తాను బేసిక్స్. ఎంట్రీస్ రావాలి. ఎప్పుడో చిన్నప్పుడు చదివాం కదా అంటే కుదరదు. ఎంట్రీస్ రావాలి, కొన్ని బేసిక్స్ వచ్చి ఉండాలి కనీసం. మీరు సిఏ ఫైనల్ చార్ట్ అకౌంటెంట్ గుర్తుపెట్టుకోండి. నేను అప్పుడెప్పుడో ఫేస్ టు ఫేస్ పాస్ పెట్టినప్పుడు కొంతమందికి ఎంట్రీస్ పాస్ చేయడం రావట్లేదు. నాకు మైండ్ పోయింది. ఎంట్రీస్ రాకుండా అసలు సిఏ ఫైనల్ కట్టొచ్చారు వెళ్ళని. సారీ అమ్మ, ఫీల్ అయినా పర్లేదు నాకు. ఎంట్రీస్ రాకుండా ఎట్ వస్తారు సిఏ ఫైనల్ లాగా? అసలుకి
ఏం చేస్తారు రేపు వెళ్ళి? సో ఎంట్రీస్ నేర్చుకోండి. ఎంట్రీస్ మనకి చాలా టాపిక్స్లో వస్తాయి. ఎంట్రీస్ మనకి బిజినెస్ కాంబినేషన్లో కావాలి, షేర్ బేస్ పేమెంట్లో కావాలి, అగ్రికల్చర్లో కావాలి, ఎంప్లాయీ బెనిఫిట్స్లో కావాలి. మీకు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, ఎంట్రీసే. సో ప్లీజ్ నేర్చుకోండి ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలో. ఏం చేసాము ఎంట్రీస్ అమ్మా? ఒకటేమో ఇంట్రెస్ట్ అక్రూ చేసాము అంటే ఎసెట్ పెరుగుతుంది, ఎసెట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అక్రూవెల్. ఇంకోటేమో పేమెంట్ వాళ్ళు తగ్గుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్. సింపుల్ అమ్మా, ఇంతే. ఇంతకు మించి ఇక్కడ చేయటానికి ఏమీ లేదు. క్లియరా? రైట్. సో ఈ క్వశ్చన్ కానీ మీకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మిగతా అన్నీ చాలా ఈజీ అమ్మా. ఐ హోప్ అందరికీ చాలా సింపుల్ అండి ఇది. దయచేసి మగప్ చేయమాకండి, లాజిక్ ప్రకారం నేర్చుకోండి. ఎందుకు మనం భ్రమలో ఇంట్రెస్ట్ అక్రూ చేసామంటే, మరి దాన్ని క్లోజ్ చేసి ఆ డిఫరెన్స్ నీకు జీరో అవ్వాలంటే, ఆ డిఫరెన్స్ నువ్వు అక్కడ నీకు జీరో అవ్వాలంటే యూ షుడ్ ఛార్జ్ ఇంట్రెస్ట్ ఫర్ డిఫరెన్స్. మరి చెప్పండి అమ్మ, ఇక్కడ నువ్వు 16 lakhs తీసుకున్నావు అనుకో, మామూలుగా అయితే ఇక్కడ నువ్వు 16 lakhs తీసుకున్నావు అనుకో, ఎవ్రీ ఇయర్ నాకు 3.2 పే చేస్తున్నాం కాబట్టి జీరో అయిపోయింది. మరి ఇక్కడ నువ్వు 14 lakhs తీసుకున్నావు కదా, మరి ఆ 1,90,000 డిఫరెన్స్ నీకు కవర్ అవ్వాలంటే దీనికి ప్రతి సంవత్సరం నువ్వు ఇక్కడ 5 ఇక్కడ 10 కదమ్మా, నెట్ ఎంత యాడ్ చేస్తున్నాము, 5% లెక్కన ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఆ డిఫరెన్స్ రేటు ఇక్కడిని క్లోజ్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూపిస్తాను. మే 2023 ఎగ్జామ్ క్వశ్చన్ అమ్మా. దాంట్లో ఏం చేశాడంటే, ఇందాక మనం చూసాం కదా రీపేమెంట్ షెడ్యూల్. ఇప్పుడు ఏం చేసాం ఈ క్వశ్చన్లో, మనం ప్రతి సంవత్సరం ప్రిన్సిపల్ పే చేస్తున్నాడు, ప్లస్ దాంతోపాటు వాడు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాడు. అంతే కదా మనం చూస్తుంది రీపేమెంట్ షెడ్యూల్. ఇప్పుడు ఎగ్జామ్లో ఏమడిగాడంటే కొంచెం కొత్తగా అడిగాడు ఎగ్జామ్లో. ఎప్పుడైతే ఎగ్జామ్లో కొత్తగా అడిగాడో పాప మనోళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, అదేంటని. మరి ఎగ్జామ్ అంటే ఇదే ఉన్నాడు సిపిటి అనుకుంటున్నారా? సిఏ ఫైనల్ ఎగ్జామ్. చాలా అలర్ట్గా ఉండాలి ఎగ్జామ్ సెంటర్లో. వాడు మీతో తప్పు చేస్తాడు కావాలని చెప్పి. మీరు ఎంత అలర్ట్గా ఉంటే ఎగ్జామ్లో అంత త్వరగా పాస్ అయిపోతారు. చేద్దాం క్వశ్చన్, రాసుకోండి అమ్మా. మే 2023 ఎగ్జామ్ పేపర్స్ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, నా దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి గూగుల్లో. సిఏ ఫైనల్ నేను చెప్పిన టైప్ చేయండి, వస్తుంది క్వశ్చన్ పేపరు. సిఏ ఫైనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మే 2023 క్వశ్చన్ పేపర్స్ అని కొట్టండి, వస్తాయి. సిఏ ఫైనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మే 2023 క్వశ్చన్ పేపర్. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 4A చదవండి అలోపు. నేను కూడా చేస్తాను ఫోన్లో. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అమ్మది, ఇంపార్టెంట్ హోంవర్కే మీకు అది. ఆ క్వశ్చన్ మీకు హోంవర్కే, బట్ నేను ఒకసారి చదివి చెప్తాను ఏంటనేది. ఆ క్వశ్చన్ మీరే చెయ్యాలి హోంవర్క్, బట్ మీకు చెప్తానమ్మా చిన్న బేసిక్ ఏంటంటే. క్వశ్చన్ చదువుదాం కలిసి, దెన్ దాన్ని బట్టి మీరు హోంవర్క్ చేద్దరు ఆ క్వశ్చన్. చదవాలి. క్వశ్చన్ నెంబర్ 4A. అందరూ కూడా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, ఫోన్ ఉంటే ఫోను ఓపెన్ చేయండి. క్వశ్చన్ మే 2023 క్వశ్చన్ నెంబర్ 4A. చదివారా? నేను కూడా తెస్తాను, నా ఫోన్ అక్కడే ఉంది, మీరు చదవండి లోపు. రండమ్మా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4A. ఇదిగో చూడండి అమ్మా. ఏ లిమిటెడ్, ఆటమ్ లిమిటెడ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆటమ్ లిమిటెడ్ హ్యాస్ ఎ పాలసీ, 14 మార్క్స్ అని చూడండి, 14 మార్క్స్.
Atom Limited has a policy of providing subsidized loans to its employees. మీకు వెంటనే గుర్తొచ్చేయాలి, లోన్స్ అంటున్నాడు, సబ్సిడైజ్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ అసెట్ క్వశ్చన్. వెంటనే యూ షుడ్ ఐడెంటిఫై ద క్వశ్చన్. చూడండి, ఎవడన్నా హెచ్ఆర్కి పే చేశాడు ఎంత? ఇట్ టుక్ లోన్ ఆఫ్ 12 lakhs ఇన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఎంత మా లోను? మనోడు 12 lakh లోన్ ఇచ్చాడంట. ఎవరికి? వాళ్ళ ఎంప్లాయీస్కి. ఎట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 4% per annum. ఓకే, ఎప్పుడు లోన్ ఇచ్చింది? 1/4/2019. ఓకే, ఆ పాయింట్ ఇంపార్టెంట్ మాకమ్మ. థర్డ్ పాయింట్ రౌండ్ చేసుకోండి బాగా. థర్డ్ పాయింట్ రీపేమెంట్ షెడ్యూల్, చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ద లోన్ షాల్ బి రికవర్డ్ ఇన్ 4 equal installments కమిన్సింగ్ ఫ్రమ్ 31st March 2020. అంటే ఇన్ని 4 years లోను. ఇది ఇక్కడ 31st March 20, 21, 20 to 23. అంటే ఏమంటున్నాడు? ఈ 12 lakhsని 4 EMIs అంట. ఎంత? 3 lakhs. అంటే ఇక్కడ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలు. అంటే ఏంటి? మనం వేస్తాం కదా టేబుల్, ఇయర్ క్యాష్ ఫ్లో, పీవీ అట్ ద రేట్ ఆఫ్ మార్కెట్ రేటు, ఏమో పీవీసీఎఫ్. ఇక్కడ ఏంటి? మనం ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4. ఏం రాస్తాం? మామూలుగా ఇక్కడ ప్రిన్సిపల్ రాస్తాం, ఇంట్రెస్ట్ రాస్తాం. ఎంత ప్రిన్సిపల్? సార్ ఇక్కడ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలు. ఇక్కడ దాకా సింపుల్ క్వశ్చన్, ఇక్కడ దాకా సింపుల్. నెక్స్ట్ పాయింట్ చదవండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమో 5th పాయింట్, 4th బుల్లెట్ పాయింట్ చూడండి. ద అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్, కొత్త పదం చూడండి. ది అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ కంప్యూటెడ్ ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ 3 equal installments ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. ఏదో చెప్పాడు మొత్తానికి. ఏం చెప్పాడు? సరే ముందు ఇంట్రెస్ట్ కనుక్కోండి చెప్తే ఎప్పటిలాగానే. ఇంట్రెస్ట్ కనుక్కోండి ఫస్ట్. ఇంట్రెస్ట్ కనుక్కోండి. ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? కనుక్కుందాం. ఇంట్రెస్ట్ ఎప్పటిలాగానే 4%. ఎంత లోన్ తీసుకున్నాం మనం? సార్ 12 lakhs లోన్ సార్, ఇంటూ ఇక్కడ 4% సార్, ఎంత? 48,000 ఇక్కడ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఎంత లోన్? ఇంకా 9 lakhs. 9 lakhs ఇంటూ 4% సార్, సార్ 36,000 సార్. ఇంకా 6 లక్షలు ఉందా? 6 4 24. లాస్ట్ ఇయర్లో 3 లక్షలు, 3 4 12. ఇప్పటిదాకా ఏం చేసాం ఎగ్జామ్లో మనం? ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇక్కడ నేను 48 రాసుకున్నాను, ఇక్కడ నేను 36 రాశాను, ఇక్కడ నేను 24 రాశాను, ఇక్కడ నేను 12,000 రాశాను. అదేగా చెప్పింది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు చదవండి క్వశ్చన్లో? అలా అన్నట్లా. అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ కంప్యూటెడ్ ఆన్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్ షల్ బీ కలెక్టెడ్ ఇన్ 3 equal installments ఆఫ్టర్ రికవరీ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్. అంటే ఏంటి? ఇక్కడ నాకు ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు వాడి దగ్గర, సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ తీసుకోవట్లా, థర్డ్ తీసుకోను, ఫోర్త్ తీసుకోను. ఏం చెప్పాడు వాడు? ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంకొక 3 సంవత్సరాలు పెంచేసి ఈ ఇంట్రెస్ట్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయడం ఎంత వస్తుంది ఫస్ట్ నాకు? టోటల్ చేయండి అమ్మా దాన్ని. 48 + 36 + 24 + 12 ఎంత? 1,20,000. ఇదిగోండి ఈ ఇంట్రెస్ట్ మొత్తాన్ని అక్యుములేటెడ్ టోటల్ చేయమంటున్నాడు బై 3 equal installments ఆఫ్టర్ రికవరీ ఆఫ్ ప్రిన్సిపల్. అంటే ఏంటి? ఇక్కడ ఇయర్ నెంబర్ 5, ఇయర్ నెంబర్ 6, ఇయర్ నెంబర్ 7. ఎంతెంత? ఇక్కడ నాకు 40,000 ఇంట్రెస్ట్, ఇక్కడ నాకు 40 కన్నా 40. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎన్ని ఇయర్స్కి అయిపోయింది? ఎన్ని ఇయర్స్ క్వశ్చన్? ఇప్పుడు 4 కాదు 7 years క్వశ్చన్ అయింది. ఇక్కడ ఇప్పుడు ఏం రాలి? ఇక్కడ మీ టేబుల్లో 5, 6, 7. ఇది ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు ఇంట్రెస్ట్? ఇక్కడ 40,000, ఇక్కడ 40,000, ఇక్కడ 40,000. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఈ పాయింట్ చదవకుండా ఎగ్జామ్లో క్వశ్చన్ చేసి వచ్చారు. ఎన్ని మార్కులు? ఎన్ని? ఇలా విరాట్ కోహ్లీ చూపిస్తాడమ్మా 0 మార్క్స్. సో ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? క్వశ్చన్ ఏం చెప్పాడు? ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు.
బట్ నాకొద్దు, నేను తీసుకోను ఇంట్రెస్ట్. ఓ పని చేయి, మొత్తం ఇంట్రెస్ట్ కనుక్కొని దీన్ని ఇక్కడ నుంచి 3 EMIs పే చేయమంటున్నాడు. ఈసారి 6 EMIs అనొచ్చు, 2 చెప్పలేము మనం. క్వశ్చన్ డిపెండ్స్. ఈసారి ఎగ్జామ్లో ఇంట్రెస్ట్ ముందు రావచ్చు, ప్రిన్సిపల్ తర్వాత రావచ్చు. ఓకేనా? సో క్వశ్చన్ చదవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడమ్మా, మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో. మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ తర్వాత లైన్ చూడండి. మిస్టర్ జామాబాయ్ మస్ట్ రిమైన్ ఇన్ సర్వీస్. ఆపేద్దామా క్లాస్, ఒక 2 minutes అయిపోయింది. హోంవర్క్ చేయదు, మా బిల్డింగ్ మీద చిన్న వర్క్ జరుగుతున్నట్టుంది, ఆపేద్దాం. తర్వాత చూడండి, తర్వాత పాయింట్ మిస్టర్ ఏమా రేపటి నుంచి డిస్టర్బెన్స్ ఉండదమ్మా, ఇది చిన్న వర్క్ జరుగుతుంది అంతే. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా. మిస్టర్ జామాబాయ్ రిమైన్ ఇన్ సర్వీస్ టిల్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ మనకి 7 years, నాట్ ఫర్ 4 years. అంటే ఏంటి? ట్రీట్మెంట్ ఆఫ్ NFA రైట్ ఆఫ్ చేయాలా మీరు? ఎన్ని ఇయర్స్ చేస్తారు రైట్ ఆఫ్? 7 years. మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 9%. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. సో ఈ క్వశ్చన్లో వాడు లెడ్జర్ అకౌంట్ అడిగాడు, అది కూడా మీకు హోంవర్క్ ఇప్పుడు. సో ఈ క్వశ్చన్ మీరు ఒకసారి మళ్ళీ ప్రాపర్గా సాల్వ్ చేయండి. దెన్ టుమారో విల్ స్టార్ట్ విత్ అదర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. హోంవర్క్ చేయండి ప్లీజ్, దయచేసి ఈ 2 questions బాగా చేయండి. రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.